ఈరోజు నా మిడిల్ క్లాస్ అక్వాటిక్స్ ఫిష్ హాబీలో ఒక బాధాకరమైన విషయం అయితే జరిగింది. నా బెటా బ్రీడింగ్ పెయిర్లు అన్నమాట. ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి. నా ఒక మేల్ బెటా ఉంది కదా, దేవ్ అని, అదైతే కొన్ని రోజులుగా సిక్ అయ్యి దానికైతే ఒంట్లో బాగోలేదన్నమాట. దానికోసం ఇలా కలిసి ఉన్న ఈ ప్రేమ జంటని నేను కొన్ని రోజులు విడిగా అయితే పెట్టాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే వాడికి ఒంట్లో బాగోపోవడం వల్ల వాడిని అయితే హాస్పిటలైజ్ ట్యాంక్లో వేసి కండిషన్ చేయడం కోసం. అలా భార్యాభర్తలను ఇద్దరిని విడగొట్టి మన మేల్ బెట్ట దేవుని అయితే ఆల్మండ్ లీఫ్ వాటర్లో సమయానికి వాటర్ ఇంకా ఫుడ్ని చక్కగా మార్చుతూ జాగ్రత్తగా చూసుకుంటాం. 2 రోజులుగా మేల్ బేటా కనబడకపోయేసరికి పాపం వాళ్ళ ఆయమే బెంగ వచ్చిందేమో. ఫీమేల్ బేటా తనకంటూ పెట్టిన ట్యాంక్ నుంచి బయటికి అయితే దూకేసింది. తీయడానికి ఎవరు లేకపోవడంతో ఊపిరాగిపోయి అక్కడ చనిపోయింది. పాపం దానికన్నా బాధాకరం విషయం ఏంటంటే మన మేల్ బేటా దేవుగాడికి వాళ్ళ ఆవిడ చనిపోయిందని పాపం వాడికి తెలియదు. సో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వాడికి అర్థమయ్యేలాగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి వాడికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.